హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ముహూర్తరాట వేస్తున్నామండి. వినాయక చవితికి పందిరి స్టార్ట్ చేయడానికి ముహూర్తరాట వేస్తున్నాం. ఇప్పటి నుంచి పందిరి అయితే స్టార్ట్ చేయొచ్చు. బొమ్మ అయితే మేము బుక్ చేస్తాం. వీడియో చూసారు కదా లాస్ట్ వీడియోలో. ఒకవేళ మీరు ఎవరైనా వీడియోని చూడనట్టయితే పైన ఐకాట్లో ఇస్తాను, అక్కడ చూడండి ఒకసారి.
పందిరి వేయడానికి 2 రోజులు పట్టిందండి. ఫస్ట్ రోజు అయితే మొత్తం వేస్తాం, తర్వాత రోజు నేను రాలేదు, కొంచెం వర్క్ ఉండి. మొత్తం మన వాళ్ళు అయితే పాము కొమ్మలతోటి మొత్తం అంతా కూడా కొబ్బరాకులతోటి మొత్తం రెడీ చేశారు పందిరంతా కూడా. సైడ్ వాళ్ళు మొత్తం అంతా కడుతున్నారు. ఇప్పుడు లోపల డెకరేషన్ అయితే మొదలు పెడుతున్నాం. పైన బరకాలు అన్నీ వేస్తారు. ప్రస్తుతానికి అయితే మనం లోపల డెకరేషన్ అయితే చేయాలి. సైడ్ వాళ్ళు కట్టేసిన తర్వాత పైన వైట్ క్లాత్ కడతాం మిడిల్లో. ఈరోజు శుక్రవారం అండి, లాస్ట్ రోజు మనం డెకరేషన్ గట్రా రెడీ చేసుకోవడానికి. ఈరోజు ఎలాగైనా సరే డెకరేషన్ పూర్తి అయిపోవాలని చెప్పి స్టార్ట్ చేస్తాం. సైడ్ వాళ్ళు అయిపోయిన తర్వాత మిడిల్లో వైట్ క్లాత్ కట్టేసిన తర్వాత కింద డెకరేషన్ మొత్తం చేయాలి ఫస్ట్. ఇప్పుడైతే మేము ఫస్ట్ కూడా ఇది డెకరేషన్ లోపల అయిపోయిన తర్వాత సైడ్ వాళ్ళు కట్టేసిన తర్వాత ఫస్ట్ పిఠాపురం వెళ్తాం. పాతగా తానంద చేసి తర్వాత పూజ సామాన్లు అన్నీ కొనుక్కొని తర్వాత డెకరేషన్ సామాన్ కూడా కొనాలి. కొనేసిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. పైన ఇప్పుడు వైట్ క్లాత్ కడుతున్నాం. ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే పులికొస్త కట్టేద్దాం అన్నారు. కాదు, నా దగ్గర పిల్లి మిషన్ ఉందని తెచ్చి నేను పెద్ద పిల్లి మిషన్ ఒకటి తెచ్చాను, బైక్స్ కొట్టేది ఇది. ఈ పిల్లి మిషన్ అయితే ఈజీగా అయిపోద్ది. పామల కమ్మలు కట్ట ఉంటాయి కదండి, వాటికి సింపుల్గా కొట్టచ్చు. పిన్ కొడితే టైట్గా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. దానివల్ల ఇంకా పిల్లి మిషన్ అయితే యూజ్ చేస్తాం. మొత్తం అంతా కూడా సింపుల్గా అయిపోయింది. ఒక 2 hours పట్టే వర్క్ అంతా కూడా 15 minutes అయిపోయింది. మా కమిటీ కూరలు సీరియస్గా ఎవరెంత చెంత ఇచ్చారనేది రాసుకుంటున్నారు. మా పనుల్లో మేము ఉన్న మొత్తం అంతా సైడ్ వాళ్ళు మొత్తం కడేసాం, ఫినిష్ అయిపోయింది. పైన వైట్ క్లాత్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం మనం బావుడాకులతో డెకరేషన్ చేసేసి ఫుల్గా మిగతాదంతా కూడా మనం పాతగా తాన్ చేసేసి తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. పూజ సామాన్ కూడా కొనాలి ఫస్ట్ కొంటాను మనం. తర్వాత నైట్ ఏ టైం అవుతుందో తెలియదు, బొమ్మ తేడానికి అయితే వెళ్ళాలి. ఈరోజు పాతగా స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం విరవాడ కొత్త కాలువ దగ్గర ఉన్నాం. పిఠాపురం పాతగా స్థానానికి వచ్చాం మనం ప్రస్తుతానికి. ఇక్కడైతే చాలా కోతేసాలు వేసాం మా వాళ్ళు అందరూ కలిసి. బయట అయితే పోలీసులు ఉన్నారు, కొంచెం చూసుకుని వేయాలి, లేదంటే లాటి ఇరిగిపోద్ది, మరి మామూలుగా ఉండదు. వాటర్లో వీడియో ఎలా తీసానని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్లో చెప్పాను కదండి, నేను వాటర్ ప్రూఫ్ కవర్ ఉంది నా దగ్గర, మొబైల్ సంబంధించింది. పిఠాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ప్రస్తుతం మనం. టెంపుల్ చాలా బాగుంటుందండి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. అలాగే 10వ శక్తిపీఠంగా పురోహితిగా అమ్మగారు ఇక్కడ దర్శనమిస్తుంటారండి.
తర్వాత డెకరేషన్ సామాను పూజ సామాను కొనడానికి మార్కెట్కి అయితే వచ్చాం. కొబ్బరికాయలు పూజ సామాను మొత్తం కొనేసిన తర్వాత బంతిపూలు మాల కొందామని వచ్చాం. 500 చెప్తున్నారు. మన ఫ్రెండ్స్ అయితే బేరం ఆడుతున్నారు 400కి, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. లాస్ట్కి ఇంకా 500 ఇచ్చి తీసుకున్నారు. ఆ తర్వాత డెకరేషన్ సామాన్ తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దాంట్లో కూడా అవన్నీ తీసుకున్నారు. టోటల్ మొత్తం వచ్చేసి 600 అయింది బిల్లు. నైట్ వచ్చేసి 11 అయింది టైము. ఇప్పుడు బొమ్మ తేడానికి అయితే వెళ్తున్నాం. పిఠాపురం వెళ్ళాలి, వ్యాన్ వస్తుంది. లేట్ అయిపోయింది. వ్యాన్ తోలి డ్రైవర్ అయితే ఫ్యాక్టరీకి వెళ్ళాడు, లేట్గా వచ్చాడు. ఇప్పుడైతే బొమ్మ 9 అడుగులు పడుతున్నాం. బొమ్మ తేవడానికి మా కమిటీ కుర్రాలు సరిపోరు. అందుకని సాయిబాబా గుడి సందులో ఉన్న కమిటీ కుర్రాలను కూడా సహాయం అడిగాం. మనం అడగగానే 10 మంది వచ్చారండి. బొమ్మ పెద్ద బొమ్మ కదండి, అందుకని ఒక 20 మంది అని ఉండాలి. మనం అడగగానే వచ్చిన కమిటీ కుర్రాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిజంగానే మీకు లేట్ అవుతున్నా సరే మా కోసం వచ్చారు. వాళ్ళు కూడా బొమ్మ తెచ్చుకోవాలండి, అయినా సరే లేట్ అవుతుంది, మా కోసం వచ్చారు. నిజంగానే చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిజంగా బొమ్మలు తయారు చేసే హిందీ వాళ్ళు చాలా తెలివిగా లాగుతున్నారు. బొమ్మని కింద ప్లాస్టిక్ పెట్టి లాగుతున్నారు. సింపుల్గా వచ్చేస్తుంది బొమ్మ అయితేనే. బొమ్మ ఎక్కించడానికి 15 మంది 20 మంది ఉండాలి. పెద్ద బొమ్మ కదా, 9 అడుగుల బొమ్మ. వ్యాన్ మీద ఎక్కించాలంటే కష్టమే మరి. అండ్ ఫైనల్లీ బొమ్మ అయితే ఎక్కించేసాం. నైట్ వచ్చేసి 12:30 అవుతుంది టైము. మా విగ్రహం మీరు పూర్తిగా చూడలేదు కదండి, ఒకసారి చూపిస్తాను చూడండి. బొమ్మ అయితే తీసుకొచ్చేసాం. 20 మంది ఉన్నాం, అయినా సరే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ రాళ్ళు గట్ట ఉన్నాయి, బురద గట్టని. బొమ్మ ఎక్కడి నుండి అక్కడ తీసుకెళ్ళాలి, పందిరిలోకి కనిపిస్తుంది కదా, కొంచెం దూరమే. నిజంగా ఆ కమిటీ కూరలు రాకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం బొమ్మ తింటాం అయితే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిజంగా వీళ్ళ కానీ మాకు సహాయం చేయకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం బొమ్మ తింపడానికి. కొంచెం కష్టమైన బొమ్మనైతే లోపల తెచ్చేసాం. అలాగే టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అయింది. డెకరేషన్ స్టార్ట్ చేసాం. ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. డెకరేషన్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగానే. డెకరేషన్ అవ్వబోతుకి మినిమం 3 అవుద్ది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేగాలి. రేపు మళ్ళీ పూజలు గట్రా ఉంటాయి కదా, త్వరగా లేచి రావాలి. అలాగే గైస్ మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మరింత సపోర్ట్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 9 రోజులు కూడా వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటానండి. దయచేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.